చైనాలో ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ అయితే బ్యాన్ చేశారు. రీజన్ వచ్చేసి ఇది ఒక నిజమైన ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని చైనా ఈ డిసిషన్ అయితే తీసుకుంది. 2021 అమెరికాలో ఒక టెస్లా మోడల్ 3 కార్ హైవేలో ఫైర్ యాక్సిడెంట్ కి అయితే గురైంది. ఈ కార్లో ఫ్లెష్ టైప్ ఎలక్ట్రానిక్స్ డోర్ హ్యాండిల్స్ అయితే ఉంటాయి. యాక్సిడెంట్ జరిగిన తర్వాత కార్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ షట్ డౌన్ అయింది. ఎలక్ట్రానిక్ డోర్ హ్యాండిల్స్ ఇమీడియట్ గా రెస్పాన్స్ అవ్వలేదు. రెస్క్యూ టీమ్ నార్మల్ గా డోర్ ఓపెన్ చేయలేకపోయారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ కి కొంచెం డిలే అయ్యింది. ఫైనల్ గా వాళ్ళు విండో గ్లాస్ ని బ్రేక్ చేసి లోపలున్న ప్యాసింజర్ ని బయటికి తీసుకువచ్చారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే రేజ్ అయింది. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వల్ల ఎలక్ట్రానిక్స్ అనేవి ఫెయిల్ అయ్యి డోర్స్ అనేవి ఓపెన్ కావడం లేదు. చాలా మోడర్న్ కార్స్ లో హిడెన్ మెకానికల్ కీ ఆప్షన్ అయితే ఉంటుంది, కానీ అందరికీ అది తెలియకపోవచ్చు. అందుకే ఇప్పుడు కొన్ని కంట్రీస్ లో సేఫ్టీ నార్మ్స్ స్ట్రిక్ట్ చేశారు. ఎలక్ట్రానిక్స్ హ్యాండిల్స్ ఉన్న కంపల్సరీ మెకానికల్ బ్యాకప్ అయితే ఉండాలి. ఎమర్జెన్సీ టైంలో మాన్యువల్ గా డోర్స్ ఓపెన్ అయ్యే ఆప్షన్ క్లియర్ గా ఉండాలి. డిజైన్ స్టైలిష్ గా ఉండడం మంచిదే, కానీ మనకి సేఫ్టీ అయితే ఫస్ట్ ప్రయారిటీ. అందుకే చైనా ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ ని బ్యాన్ చేశారు. అందరికీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కార్ కొనేటప్పుడు లుక్స్ కాకుండా సేఫ్టీ ఫ్యూచర్ చాలా ఇంపార్టెంట్.